హలో అండి. పండగ తర్వాత మేమెక్కడికి వెళ్ళాము, ఎలా వెళ్ళాము, పండుగలో ఎలా ఎంజాయ్ చేసాము, ఎంతమంది వెళ్ళాము, ఏం తిన్నాము అన్నీ నేను డీటెయిల్‌గా ఈ వీడియోలో చెప్తానండి. సో, వీడియో ఎండ్ వరకు చూసేయండి స్కిప్ చేయకుండా. ఫస్ట్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయాము. ఇంకా టిఫిన్ అయితే బయట చేద్దాం అనేసి నర్వ దగ్గరలో టిఫిన్ అయితే చేసేసాము. పూరి ఇంకా సాంబార్, ఇడ్లీ తిన్నాము. ఇంక నెక్స్ట్ వెంటనే బయలుదేరిపోయాము. మా చింతల్లి మాత్రం జర్నీ స్టార్ట్ అయితే చాలు ఇంకా బజ్జుండిపోతది. మా చెల్లెల్లో బజ్జుండిపోయింది. మా చెల్లి మా ఇంటికి వచ్చినా సరే లేదా నేను ఊరు వెళ్ళినా సరే ఇంకా నా చింతల్లి డ్యూటీస్ అన్ని నా చెల్లె చూసుకుంటది. ఒక్కోసారి నా చింతలకి నాకన్నా మమ్మీయే ఎక్కువైపోతది. దాన్ని ఫస్ట్ నుంచి మమ్మీ అని పిలవడం అలవాటు. ఇంకా లొకేషన్స్ అవి ఎంజాయ్ చేసుకుంటూ చోడవరం అయితే వచ్చేసాము. ఫ్యాక్టరీ ఒకటి దాటిన తర్వాత వేరు ఉంటదండి, చాలా బాగుంటది చూడడానికి. నెక్స్ట్ ఇంకా చోడవరం రీచ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే బేకరీకి వెళ్ళాము. అక్కడ మా చింతల్లి ఆర్డర్ వేస్తుంది అమ్మమ్మకి ఏమేమి తీసుకోవాలా అనేసి. ఇంకైతే కొన్ని స్వీట్స్ ఇంకా చేగోడీలు మిక్చర్ అవన్నీ తీసుకొని ఇంకా నెక్స్ట్ ఫ్రూట్ షాప్ కి అయితే వెళ్ళాము. బనానా జాంకాయలు తీసుకొని ఇంక ఊరైతే బయలుదేరిపోయాము. ఇంక ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్ గా గుడికి అయితే వెళ్ళిపోయాము. అమ్మ వాళ్ళు అప్పటికే మా కోసం వెయిట్ చేస్తున్నారు దారిలో. నాన్న అయితే ఎప్పుడెప్పుడు వస్తామా అని రోడ్డు పక్కనే నించొని ఉన్నారు. ఇంకా రాగానే నా చింతల్ని ఎత్తుకొని ముందు తీసుకు వెళ్ళిపోయారు నాన్న. మేము ఊరు వస్తున్నామంటే చాలు ఇంక మా నాన్నకి పండగే. ఇంక ఫోన్లు అలా లైన్ చేస్తానే ఉంటారు వచ్చే వరకు. ఇంకా పండగ కూడా వదిలేసి మా కోసం వెయిట్ చేస్తున్నారు చూడండి. నాన్న అయితే పాపని తీసుకొని వెళ్ళిపోయారు. ఇంక వెనకాలే మేము కూడా వెళ్ళాము. అప్పటికే అమ్మ వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు అక్కడ నించొని ఎప్పుడెప్పుడు వస్తామని. ఇంకా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కదా అని ఇంక మేము వెంటనే వెళ్ళిపోయాము. మేము వెళ్ళేసరికి అమ్మవారి ఊరేగింపు అవి అయిపోయాయి అనేసి అన్నారు. ఇంకైతే పక్కనే చిరుతలు వేస్తుంటే అవి కాసేపు చూసాము. అలా చూసేసి ఇంక వెళ్ళిపోయాము. ఇంక అమ్మ వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరినీ కలిసి ఇంక అందరం కలిసి గుడికి అయితే వెళ్ళిపోయాము. మా పిన్ని, అమ్మ, మా చెల్లెళ్ళు అందరూ ఉన్నారు. ఇంకా మేమంతా కలిసి గుడికి వెళ్ళిపోయాము. మా అక్క చెల్లెళ్ళు అందరం ఒక దగ్గర ఉన్నామంటే ఇంక అదే పండగ మాకు. అసలు మస్తుగా ఎంజాయ్ చేస్తాం. ఇంతలో మా చిన్న తమ్ముడు వచ్చి ఐస్ క్రీమ్ తీసుకొచ్చి మా చింతలకి ఇచ్చాడు. వద్దురా దానికి జలుబన్నా సరే ఇంక వినలేదు. ఇంక దొరికిందే ఛాన్స్ నా చింతలకి. ఇంక ఐస్ క్రీమ్ అయితే లాగించేసింది. ఇంక ఐస్ క్రీమ్ తినేసి తర్వాత ఇంక గుడిలోకి అయితే వెళ్ళిపోయాము. చాలా రష్ గా ఉందండి బాబు, అస్సలు ఖాళీ లేదు గుడి. మోదకొండం తల్లి గుడి పండగ చేస్తున్నారంటే నేను మామూలుగా అనుకున్నాను, కానీ ఇంత బాగా చేస్తారని అనుకోలేదు. ఈ జనాలు చూసి సర్లే ఈవినింగ్ వద్దాంలే అనుకుని వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ అమ్మ వాళ్ళు అన్నారు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్తారని తిట్టారు. ఇంక సర్లే వాళ్ళ మాట ఎందుకు కాదండం అని ఇంక వెయిట్ చేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. మాకైతే దగ్గర దగ్గర 40 నిమిషాలు పైనే పట్టిందండి దర్శనానికి. అమ్మవారు చూసారు ఎంత చక్కగా ఉన్నారో. ఇంక అమ్మవారి దర్శనం చేసుకుని ఇంటికైతే వచ్చేసాం. రాగానే ఫస్ట్ మా మామయ్య దగ్గరికి అత్తయ్య దగ్గరికి అయితే వెళ్ళాను. అక్కడికి వెళ్ళి కొన్ని ఫ్రూట్స్ అవి తీసుకొని వెళ్ళి ఇస్తే మా అత్తయ్య అప్పటికే వేరే ఊరు వెళ్ళడానికి బయలుదేరుతున్నారు, అంటే ఫంక్షన్ ఉందనేసి. మా మామయ్యతో కొంతసేపు మాట్లాడేసి ఇంక అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. మా తాతయ్యతోని మామతోని మాట్లాడి వచ్చేసరికి మా పిన్ని వేడి వేడి గారెలేసి తెచ్చింది ఇంటికి. ఇంకైతే అవి తినేసాను. అరగంట గ్యాప్ తర్వాత ఇంక లంచ్ కూడా చేసేసి ఎడ్ల పందాలు ఉంటే అక్కడికి బయలుదేరాం మేమందరం. చూసారా ఎడ్లు ఎంత పెద్దగా ఉన్నాయో. ఎడ్ల పందాలు అయితే చాలా బాగా జరిగాయండి. ఎడ్ల బండి వెళ్తుంటే మధ్యలో ఎంకరేజ్మెంట్ కోసం అని ఇలా పరిగెడతారు కదండి, నాకు వాళ్ళని చూస్తే భయం వేస్తది. అలా ఎలా పరిగెడతారా బాబు అనేసి. గ్రేట్ కదా అసలు. ఇంక ఎడ్ల పందాలు అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాం మేము. మర్చిపోయాం ఐస్ క్రీమ్ తినడం మర్చిపోయామని ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చాము. మళ్ళీ వచ్చి అప్పుడు ఐస్ క్రీమ్ కోసం అయితే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి ఎడ్ల బండ్లన్నీ తిరిగి వస్తున్నాయి. ఎడ్ల పందాలన్నీ అయిపోయి ఇంక మొత్తం అక్కడంతా క్లియర్ అయిపోయింది. ఇంకా ఐస్ క్రీమ్స్ అయితే ఎవరికి నచ్చిన వాళ్ళు తీసుకొని ఇంక తినేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. ఇంక వెళ్ళిన వెంటనే జల్దీ ఫై స్టార్ట్ చేసాము. ఒక పక్క నుంచి దోమలు ఈగలు తింటున్నా సరే మేము ఆట మాత్రం ఆపలేదు. ఇంక చీకటి అయినంత వరకు ఆడుకొని ఇంక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఊరు వెళ్ళిన ప్రతిసారి జల్దీ ఫై మాత్రం పక్కాగా ఆడుతాం మేము. ఇంక వైజాగ్ వచ్చామంటే ఇవేవి ఉండవు కదా, ఇంక అందుకని ఊరు వెళ్తే మాత్రం పక్కాగా ఆడుతాం అందరం కలిసి. హాలిడేస్ అలా ఉన్నప్పుడైతే పిల్లలందరూ ఉంటారు కాబట్టి ఎక్కువ మంది ఉంటారు, బాగా ఆడుకుంటాం. ఇంకా ఆడడం అయిపోగానే నేనైతే గారెలు వేయడం స్టార్ట్ చేశాను. వేసేసి మా ఆయనకి అయితే ఇచ్చాను. మా చెల్లైతే పైనాపిల్ కట్ చేస్తుంది. బాగుంటది కదా స్వీట్ గా పుల్ల పుల్లగా. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏదైనా పండుగ ఈవెంట్ ఉందంటే ఇంక మా ఇంట్లో ఏం వండమండి. నేనైతే మొత్తం ఇక్కడే వండేస్తాను. వండేసి మా ఇంటికి అయితే తీసుకువెళ్ళిపోతాం. ఇంకైతే మేము తింటుంటే మా చింతలు మాత్రం చూడండి ఎలా ఆడుతుందో. ఏ పండుగ ఉన్నా అంతే, ఏ ఈవెంట్ ఉన్నా ఏదో ఒకటి నాశనం చేయకపోతే దానికి మనశ్శాంతి ఉండదు. లాస్ట్ టైం కూడా మా పిన్ని వాళ్ళ ఇంటికి పండగకి వెళ్ళానని చెప్పాను కదా, అక్కడ కూడా అలాగే పౌడరు ఇవన్నీ అలాగే జల్లేసింది. ఇప్పుడేమో ఇక్కడ బియ్యంతో ఆడుతుంది. నాకు మధ్యలో ఐ లవ్ యూ అమ్మా అని చెప్తుంది. నేను తింటున్నాను కదా ఇంక దాన్ని ఏం చెయ్యను కదా అని ధైర్యం, అందుకే ఇంతలా చేసింది. మటను, జీడిపప్పు పన్నీర్ కర్రీ, రైస్, గారెలతో అయితే మా డిన్నర్ ఫినిష్ చేసేసాము.
ఇంకా తినేసిన తర్వాత అవన్నీ క్లీన్ చేసి అప్పుడు పడుకున్నాము. మార్నింగ్ లేచేసి ఇంక వెంటనే బయలుదేరిపోయాము. మా చింతలు చూడండి అమ్మమ్మకి ఎలా ముద్దులు పెట్టేస్తుందా. ఇంకైతే అమ్మ వాళ్ళకి బాయ్ చెప్పేసి బయలుదేరిపోయాం. ఇంకా బయలుదేరిపోయి పెందూరు దగ్గరలో ఉన్న ఎరీనా వాటర్ వరల్డ్ కి అయితే వెళ్ళాము. అది కూడా చూసుకొని అప్పుడు ఇంటికి వెళ్ళాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.